లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ వేసిన కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత హైకోర్టులలో బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం రోజున సుప్రీంకోర్టు ఈడీ, సిబిఐ కేసుల్లో రెండింటి వాటిపై కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించడంతో మంగళవారం రాత్రి 7 గంటలకు జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు వేసినా కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని గతంలోనే కేసీఆర్ చెప్పారని, భయపడకుండా ధైర్యంగా ఉన్న కవితకి బెయిల్పై బయటకు వస్తున్న సందర్భంగా శుభాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తో పాటు మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్, సీనియర్ నాయకులు మహమ్మద్ రజాక్, లింగారెడ్డి, రామకృష్ణ, రవిశంకర్ గౌడ్, నరేష్ కుమార్, దేబా, ఎన్ఆర్ఐ అహ్మద్, జాకీర్, సాగర్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందో దాదాపు 165 రోజుల తర్వాత ఈరోజు కవితక్క గారికి బెయిల్ మంజూరు కావడం జరిగింది. గతంలోనే వారు అరెస్ట్ అయినప్పుడే మన అధినేత కేసీఆర్ గారు చెప్పారు, మన కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని. అలాగే మన కవితక్క గారికి ఈరోజు ఏదైతే అభియోగం మోపి ఒక కుట్రపూరితంగా వారిని ఈ కేసులో బనాయించి లోపడేయడం జరిగిందో ఈరోజు బెయిల్ రావడం జరిగింది. అలాగే కేసు నుంచి కూడా తప్పకుండా వారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. అలాగే ఈరోజు బెయిల్ పైన వచ్చిన వారు రేపు హైదరాబాద్ రావడం జరుగుతూ ఉంది. వచ్చిన తర్వాత కవితక్క గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ యావత్ కూడా ఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే ప్రజల పక్షాన కవితక్క గారి నాయకత్వంలో తప్పకుండా మా బోధన్ నియోజకవర్గ ప్రజలందరం కూడా కవితక్క గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కవితక్క గారు బెయిల్ పైన వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు కవితక్కకు 165 రోజుల నుంచి ఎలాంటి లిక్కర్ కేసులో ఎలాంటి ఏవని కాదు, ఏవని కాకపోయినా లేనిపోని పెట్టి కేసులో ఇరికిచ్చి ఆమెను 165 రోజులు జైల్లో, తివారీ జైల్లో ఉంచడం జరిగింది. సరే, దానికి ఏమన్నా ఉన్నదా, ఏమన్నా కోట్ల బెయిలు ఏదైనా ప్రొడక్షన్ చేసిర్రా అంటే అవి కూడా ఏం లేదు. ఇన్ని రోజులు ఖాళీ సతాయించారు. ఆమెకి ఇవాళ బెయిలు ఈడీ కానీ సిఐడి కానీ ఆ రెండుట్ల బెయిల్ రావడం సంతోషించదగ్గ విషయం. ఏమిటంటే రేపు ఇంకా ఈ కేసు అంతా అయిపోయిన కాడ కడిగిన ముత్యంలా ఆమె బయటపడుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో అందరికీ బలంగా ఉన్నది. ఎందుకంటే చెయ్యని నేరానికి 165 రోజులు ఏదైతే తివారీ జైల్లో పెట్టిందో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, దాని మీద కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం తెలంగాణ ప్రజల అభిప్రాయం ఉన్నది. దీన్ని మేమంతా కవితక్కని జైలు నుంచి రావడం మేమంతా స్వాగతిస్తున్నాం. ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున హైదరాబాద్ పోయి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామని చెప్పేసి మేమంతా కార్యకర్తలుగా చెప్పుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.